అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాల్లో తనదైన మార్కు పాలన ప్రారంభించిన చంద్రబాబు గంజాయి అంశంపై దృష్టి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కాకినాడ నుండి మా ప్రతినిధి వర్మ మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి ఏంటి? అక్కడ గంజాయిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యామిని, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లోనే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరున్నటువంటి ఏపీని ప్రస్తుతం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన చరిత్ర గత ప్రభుత్వ పాలకులందరికీ కూడా వర్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో పూర్తి స్థాయిలో గంజాయి నిజంగా నిత్య పంటగా, నిత్య రవాణా వస్తువుగా మారిపోయి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతని అధపాతాళంలోకి పంపించేసి వాళ్ళ భవిష్యత్తుని ఛిద్రం చేసినటువంటి ప్రధాన పాత్ర ఎవరిది అంటే అది పూర్తిగా కూడా గంజాయి ప్రముఖ పాత్ర పోషించింది. సమాజంలో సమాజ విచ్ఛిన్నానికి, అలాగే యువత భవిష్యత్తు నాశనానికి పూర్తిగా కారకం అయిందని కూడా ప్రస్తుతం ఏదైతే వివిధ సర్వేలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా నివేదికల్లో వెల్లడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పూర్తిగా ఈ గంజాయి సాగు అన్నది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినంత వరకు అక్కడ పండించినటువంటి గంజాయి సాగుని పూర్తిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోని నలుమూలలకి కూడా ఈ గంజాయి సరఫరా అన్నది భారీ ఎత్తున కొనసాగింది. దానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా అందులో ఉన్నటువంటి నేతలైతేనో అధికారులైతేనో పూర్తిగా కూడా లంచాలు పర్వంకి తెరతీసి పూర్తిగా ఈ గంజాయి సరఫరాని, రవాణాని, అలాగే వాటి సాగుల్ని కూడా ప్రోత్సహించిన పరిస్థితుల నేపథ్యంలోనే గంజాయి ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో పెరిగిపోయింది. ముఖ్యంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వ్యాపారానికి సంబంధించి గంజాయి రవాణా, సాగు, అలాగే విక్రయాలకు సంబంధించి నెంబర్ 1 స్థానాన్ని కూడబెట్టింది. ఈ సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను పూర్తిగా కూడా అంతరించిపోతున్నా కూడా గత ప్రభుత్వంలో వైసీపీకి నాయకులు ఎక్కడా కూడా ఎటువంటి రౌండ్ టేబుల్ సమావేశం కానీ, దీనిపై ప్రత్యేకించి కార్యాచరణ కానీ, లేదంటే గంజాయి అరికట్టడానికి ఒక ప్రణాళిక కానీ సిద్ధం చేయలేని పరిస్థితులు గడిచిన 5 ఏళ్లలో కూడా పూర్తిగా కూడా ప్రస్తుతం ఎక్కడా కూడా కనపడలేదంటూ కూడా ప్రతిపక్షాలు ఒకవైపు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో తాజాగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొద్ది సేపటి క్రితమే ఏదైతే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాబోయే 100 రోజుల్లో పూర్తి స్థాయిగా గంజాయికి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళిక రచిస్తున్నాం, 100 రోజుల్లో గంజాయి రాష్ట్రంలో కనపడలేకుండా చేస్తాం, పూర్తిగా ఆ గంజాయిని నిర్మూలిస్తాము, అది చేసి చూపెడతాం అంటూ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే చంద్రబాబు అటు బీజేపీకి సంబంధించిన నాయకులైతేనూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తి స్థాయిలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే హోంమంత్రి తానేటి వనిత కూడా దీనిపై ప్రత్యేక అధికారులను నియమిస్తాం, పూర్తిగా కూడా గంజాయిని రాష్ట్రంలో ఎక్కడా కనపడకుండా తరిమి కొడతామంటూ కూడా ప్రకటనలు చేశారు. పూర్తిగా ఏదైతే గతంలో యువత భవిష్యత్తు చిత్తు అయిపోతుంది, మత్తులో జోగుతుంది, పూర్తిగా కూడా వాళ్ళు అటు ఒకవైపు సమాజంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటే కారణం ముఖ్యంగా గంజాయి మత్తులోనే కొన్ని దుర్ఘటనలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మహిళలపై అత్యాచారాలకు కూడా ఎక్కువగా గంజాయి ముఖ్య కారణం అంటూ కూడా చాలా నివేదికలు కూడా పోలీసులు అందజేసిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం పేరిట పూర్తిగా కూడా పరివర్తన అన్న పేరుతో గంజాయి సాగుకు సంబంధించి పూర్తిగా ధ్వంసం చేసే ఆలోచనలు అయితే చాలా కార్యక్రమాలు చేశారు. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా ఎస్పీల పరిధిలో పూర్తి స్థాయిలో కొన్ని రోజుల పాటు ఇది పూర్తిగా కూడా పరివర్తన అన్న కార్యక్రమం పేరుకు తగ్గట్టుగానే ఈ గంజాయి సాగు, విక్రయాలు, రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరితో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కూడా పరివర్తన తీసుకొచ్చింది. అటు తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ల తర్వాత పూర్తిగా యథావిధిగా మళ్ళీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రంపచోడవరం ఏజెన్సీ నుంచి ఇటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించి ఆ ప్రాంతం నుంచి ఏదైతే ఒడిశాకు లేకపోతే విశాఖ మన్యం నుంచి కూడా పూర్తిగా గంజాయి అన్నది పూర్తిగా కూడా సాధారణ ప్రజలు రవాణా వాహనాల్లోనే తీసుకెళ్లిపోయి అమ్మకాలు చేసేవారంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు చెక్ పోస్టులో ఉన్నటువంటి అధికారులు అయితే అవ్వచ్చు, లేదంటే నాయకులు కూడా వీళ్ళు వెనకే ఉండి పూర్తిగా కూడా తమ వాహనాల్లోనే గంజాయి సరఫరా చేసినటువంటి పలు సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులకు చిక్కిన తర్వాత కూడా పై అధికారులతో ఒత్తిడి వల్ల, అలాగే అప్పుడు ఉన్నటువంటి గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఉన్నతమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాటలకు కూడా తలొగ్గి పూర్తిగా కూడా నామమాత్రపు కేసులు పెట్టి పూర్తిగా వాళ్ళని కేసులను కూడా నిర్వీర్యం చేసేదే. దొరికింది వేల కోట్లలో అయితే పూర్తిగా కూడా వాటిని అన్నింటినీ లక్షల్లో చూపించి పూర్తిగా బెయిల్ వచ్చే విధంగా చేసుకుని కేసును కూడా నీరుగార్చేటటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో కూడా కొనసాగాయి. ముఖ్యంగా గడిచిన ఒక్క ఏడాదిలోనే ఏదైతే లాస్ట్ ఇయర్ పూర్తిగా కూడా 5,500 కోట్ల గంజాయి పూర్తిగా పట్టుబడిన నేపథ్యంలో ఇక పట్టుపడకుండా గంజాయి ఈ రాష్ట్రం మీదుగా విక్రయాలు చేసి అటు బయటికి సరఫరా చేసింది కూడా దీనికి 10 రెట్లు ఉంటుందని కూడా అంచనాలు వచ్చాయి. దానిలో భాగంగానే ఈ సర్వే రిపోర్ట్ అంతా ప్రస్తుతం నూతన ప్రభుత్వం దాన్ని సేకరించి పూర్తి స్థాయిలో గంజాయి విచ్చలవిడితనాన్ని పూర్తిగా అరికట్టాలి. ముఖ్యంగా గంజాయి మూలాలు ఎక్కడున్నాయో వాటిని
సమస్యను తెలుసుకోకుండా గంజాయి మూలాలకు సంబంధించి సమస్య పూర్తి స్థాయిలో తెలుసుకున్నప్పుడే దీన్ని నిరోధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తూతూ మంత్రంగా గంజాయి సాగుని ధ్వంసం చేయడమే తప్ప పూర్తిగా ఎక్కడా కూడా నియంత్రణ అన్నది చేపట్టలేదని కూడా వాళ్ళు అదే వైఫల్యం కారణంగా అని భావించిన తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఉక్కుపాతం అయితే మోపుతూనే ఉంది. ముఖ్యంగా ఏదైతే గంజాయి సాగుకు సంబంధించి మాదక ద్రవ్యాల ఇక్కడి నుంచి ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి పోర్టు ఉంది, ఆ పోర్టు ద్వారా గంజాయి సరఫరా ఇక్కడి నుంచే చాలా వరకు కొనసాగించారు. గడిచిన ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక నేత పూర్తిగా దీన్ని వెనకున్నారు. షిప్పుల్లో కూడా గంజాయి సరఫరా చేశారు. మాదక ద్రవ్యాలు కూడా ఇక్కడి నుంచి హెరాయిన్, డ్రగ్స్ వంటివి కూడా ఇక్కడ ఇంపోర్ట్స్ కూడా జరిగాయి, ఇక్కడి నుంచి సరఫరాలు జరిగాయి. అలాగే గంజాయి కూడా ప్రధాన భూమిక పోషించిందని చాలా వరకు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా దుమ్మెత్తిపోశారు. దానిపై కేసులు కూడా ఉన్నాయి. పోర్టులో గొరావు చేసి ఆందోళన చేసిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కాకినాడ వరకు, అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు పూర్తి స్థాయిలో గంజాయి లేని ప్రాంతం అంటూ ఎక్కడా లేదు అనడం యువత ముఖ్యంగా జనసంచారం లేని ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లోని, బస్ స్టాండ్లోని, అలాగే ఫ్లైఓవర్ దిగిన ఖాళీ స్థలాల్లో ముఖ్యంగా ఈ యువత ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ గంజాయి మత్తుకు అలవాటు పడి అటు తర్వాత తమ కుటుంబాలపై లేకపోతే సమాజంలో ఉన్న మహిళలపై కూడా అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని సంఘటనలకి అలాగే దుర్ఘటనలకు పాల్పడడం, హత్యలకి ప్రేరేపితం కావడం, ఇటువంటి అన్ని ప్రధాన కారణం గంజాయే. ముఖ్యంగా యువత రాబోయే రోజుకి భవిష్యత్తు రాష్ట్రానికి భౌతిగా మారనున్న నేపథ్యంలో యువతను కాపాడుకోవాలి. ప్రత్యేకించి దానిలో ఈ మత్తులో చిక్కున్నటువంటి గంజాయిని పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం ఉటాహుటిన తొలిసారిగా ఇప్పుడు ఒక ఉక్కుపాదం మోపేందుకైతే సిద్ధమైంది. దానిలో ముఖ్యంగా నార్కోటిక్ చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఏదైతే గంజాయి సాగుకు సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించాలి, వాళ్ళలో సామాజిక చైతన్యం కల్పించాలి. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నికబాటుతనాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికబాటుతనం లేకుండా చేసి వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకాలు కూడా జారీ చేస్తాయి. ఖచ్చితంగా గంజాయి సాగుకి వాళ్ళు ఆకర్షితులు కాకపోవడం, పూర్తిగా కూడా రవాణా చేయకపోవడం, విక్రయాలు చేయకపోవడం. ఎందుకంటే గిరిజన అమాయక మహిళలు ఎవరైతే ఉన్నారో అలాగే యువత కూడా ముఖ్యంగా అక్కడ వాళ్ళు ఇప్పటికే ఉన్నత చదువులు చదివినా ఉపాధి లేక, ఉపాధి వచ్చినా సరే తగినంత వాళ్ళకి పరిహారం అందకపోయిన నేపథ్యంలో పూర్తిస్థాయిగా గంజాయిలో ఎక్కువ ఏదైతే లాభాలు వస్తాయి, ఎక్కువ కమిషన్లు వస్తాయి అన్న ఒక దురాలోచనలతోటి త్వరగా జీవితంలో రాణించవచ్చు అని ఏదైతే కవ్వింపులకి పాల్పడుతూ పూర్తి స్థాయిలో గంజాయి అమ్మకాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉచ్చులో పడి తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పెద్దల ముసుగులో, పెద్దల నేతల సాగులో ముఖ్యంగా వాళ్ళ అండర్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పూర్తి స్థాయిలో గంజాయి ఎంత పెద్ద పెట్టున సరఫరా చేసినా పూర్తిగా వాటిపై చిన్న చిన్న కేసులు నమోదు చేసి వాళ్ళని కేసుల నుంచి తప్పించిన పరిస్థితులు చాలానే ఉన్నా ప్రస్తుతం ఈ గంజాయి సాగుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ ఏదైతే ప్రస్తుతం నాయకులు మాత్రం తీవ్రంగా దీనిపై కృషి చేయవలసిన అవసరం ఉంది. ఒకవైపు నార్కోటిక్ చట్టాలను కూడా అమలు చేయవలసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపిపోయేందుకైతే ప్రస్తుతం సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుతం ఇది ఒక స్వాగతించవలసిన విషయంగా అయితే మనం భావించవలసి ఉంటుంది. మనం చూస్తున్నంత వరకు అన్నా అధికారం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కూడా స్వాగతించే అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి సాగు అలాగే రవాణా విక్రయాలకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నార్కోటిక్ చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఈ గంజాయి అన్నది అరికట్టవచ్చని విశ్లేషకులు అయితేనో ఏదైతే రాజకీయ నాయకులకు సంబంధించి ప్రస్తుతం ఒక సూచనగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టకపోతే ఇది ప్రభుత్వానికి అటు ఈ సమాజానికి కూడా పూర్తి విరోధంగా మారబోతున్న తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ విషయంపై పూర్తిగా కృషి చేస్తున్న పట్ల, వాళ్ళు చెప్తున్న మాటల పట్ల పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరిగడతారు అన్న ఒక భరోసా అయితే కలుగుతుందని ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో యువత ముఖ్యంగా చెడిపోయిన మార్గంలో వెళ్ళిన తర్వాత ఆ యువతకు సంబంధించి తల్లిదండ్రులు అయితేనో రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఎంత అవసరమో ఈ గంజాయి పూర్తిగా కూడా అరికొట్టడం కూడా అంతే అవసరం అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఏదైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం ఖచ్చితంగా మోపాలి, అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లావాసులు అయితే కోరుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను.
మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సెబ్తో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏపీ రాజకీయాలు ఇప్పుడు గంజాయి చుట్టూ తిరుగుతున్నాయి. మాదక ద్రవ్య